भवानी माता की जय। जगन्नाथ विष्णुपालिनी की जय। ओम राजाय सुखिनो भवन्तु। ఎన్నికలకు ఇది ఒక శుభ పరిణామం. ఈ దేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మళ్ళీ వారే ప్రధానమంత్రిగా రావాలని చెప్పి కోరుకున్నటువంటి తరుణంలో మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక కారణాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారి ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకతతోన వారు ప్రజలని మోసం చేయడానికి ప్రకటించినటువంటి 6 గ్యారంటీలపైన ప్రజలు మరోసారి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కేసీఆర్ మీద మరి చూపించేటటువంటి లక్ష్యంతో, ఒక ఆలోచనతో మరి కొన్ని సీట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచి పోటీనిచ్చింది. అనేక స్థానాల్లో, ఒక స్థానం నుంచి 8 స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఎదగడమే కాకుండా ఒక స్థానంలో కేసీఆర్ను అంటే ఒక బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా ఓడించినటువంటి కామారెడ్డి మా యొక్క అభ్యర్థి వెంకటరమణారెడ్డి రోజు శాసనసభ్యుగా ఇద్దరిని కూడా ఓడించి శాసనసభ్యుడు కావడం, మరి భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున మరి ఓటు శాతం కూడా పెరగడం, 8 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో పాటు 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉండడం, ఓటు శాతాన్ని కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడం కూడా ఈ సందర్భంగా ఒకసారి తెలియజేస్తూ, మరి భారతీయ జనతా పార్టీ పైన ఒక తప్పుడు ప్రచారాలు చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైనటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున మరి భారతీయ జనతా పార్టీ మీద కుట్ర పండినటువంటి అనేక మీడియా అంటే యూట్యూబ్ల ద్వారా కానీ, సోషల్ మీడియాల ద్వారా కానీ, మీడియా ఛానళ్ళ ద్వారా కానీ ఒక దుష్ప్రచారాన్ని మరి తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరి ఈరోజు మరి కొద్ది సీట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలందరూ కూడా మోదీ గారి చరిష్మా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి పైన విపరీతమైనటువంటి అభిమానం ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మరి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలకు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను, సంక్షేమాలను అందిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి వచ్చేటటువంటి ఎన్నికల్లో మరి పెద్ద మెజార్టీతో అంటే అత్యధికంగా సీట్లను తెలంగాణలో ప్రజలు అందిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను.